ఇలా క్రిస్పీగా ఉండే ప్రాన్స్ స్నాక్ని మీరు ఎప్పుడైనా ఇంట్లో చేశారా? ఈరోజు సూపర్ క్రిస్పీ ప్రాన్స్ ఎగ్ బాల్ రెసిపీని చూపిస్తున్నాను. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ప్రాన్స్ స్నాక్ ఇది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ అయిన స్నాక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్లీన్ చేసి వాష్ చేసిన ప్రాన్స్ని తీసుకున్నాను. ప్రాన్స్లో వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ ప్రాన్స్ను ప్యాన్లోకి తీసుకొని సాల్టు, పసుపు, కారం వేసుకొని ఇలా వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకున్నాను. దీనిపై మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లేదంటే బాల్స్ సాఫ్ట్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్టు, సోయా సాస్ను, గ్రీన్ చిల్లీ సాస్ను వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ క్రమ్స్ను వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మనం ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ను వేయడం వలన బాల్స్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని ఇలా బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే ఇందులోకి కార్న్ఫ్లోర్ను, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ను ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఎక్స్ట్రా క్రంచ్ కోసం ఇలా బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ కోట్ చేశాను. డబుల్ కోటింగ్ చేస్తే బయట సూపర్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ బాల్స్ను అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. అరగంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా బాల్స్ని వేసుకోండి. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో ఉండకూడదు ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. వావ్, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టీ టైంకి కానీ పార్టీ స్నాక్ కానీ ఇవి పర్ఫెక్ట్. బయట క్రంచీగా లోపల జ్యూసీగా భలే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.